వైభవంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశం 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరుగుతున్న 12వ ద్వైవార్షిక సమావేశాలు జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబుని సన్మానించిన ప్రపంచ తెలుగు సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ ఎంపీ వేమిరెడ్డి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే సమాజాన్ని ఏకం చేసే దిశగా సమావేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే సమాజాన్ని ఏకం చేయాలనే దృక్పథంతో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ప్రారంభమైన ఈ సమావేశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్నాయి. తెలుగు సమాజాభ్యున్నతికి 1992లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేయబడింది. దీనికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ముందుగా ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడికి WTF ప్రెసిడెంట్ విఎల్ ఇందిరా దత్తు, వైస్ ప్రెసిడెంట్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వేదికపై చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాలువలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రెసిడెంట్ ఇందిరా దత్తు ప్రారంభ ఉపన్యాసం చేశారు.